జగన్ రెడ్డి మామూలుగా మనిషి మంచోడే. కాకపోతే కాస్త సైకలాజికల్ డిజార్డర్ వల్ల చంచల మనస్తత్వంతో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన నెత్తిన భస్మాసుర హస్తంగా మారాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఉదాహరణకు ఇక్కడ కనబడుతున్న సినిమా టికెట్ రేట్లను చూడండి. బాల్కనీ 20 రూపాయలట, ఫస్ట్ క్లాస్ 15 రూపాయలు, సెకండ్ క్లాస్ 10 రూపాయలు. మరికొన్ని థియేటర్స్లో 5 రూపాయలకు కూడా టికెట్ను నిర్ణయించడం జరిగింది. వాస్తవానికి కళలను, కళాకారులను ఎంతగానో ఆదరించవలసిన ఒక గురుతరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ కళాకారులను ఇంత దారుణంగా అవమానించడం పట్ల ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. అంతేకాక పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని, మరికొంతమంది అగ్ర హీరోలను తన దగ్గరకు రప్పించుకుని ట్రీట్ చేసిన విధానం పట్ల కూడా జనాలు అచ్చరు పొందారు. కాగా జగన్ రెడ్డి చేసిన తప్పులన్నింటినీ శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పులన్నీ లెక్కించి 100వ తప్పుకు శిశుపాలుడిని సంహరించిన విధంగా జగన్ రెడ్డిని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు శిక్షించబోతున్నారంటున్నారు జన సైనికులు, రాజకీయ విశ్లేషకులు. కాగా మామూలుగా అయితే ఎలక్షన్స్లో జగన్ రెడ్డిని ఓడిస్తే అంత కిక్కు ఉండదు. ఎలక్షన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డికి ఇచ్చే ట్రీట్మెంట్ పట్లే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మంగళగిరి నుండి వినబడుతున్న కొన్ని గాసిప్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ట్రీట్మెంట్ అంకుశంలో రాజశేఖర్, రామిరెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ స్థాయిలో ఉండవచ్చు అని అంటున్నారు. కాగా జగన్ రెడ్డి గారి వద్ద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా స్మార్ట్, ఎంతో తెలివైనవారు. వారు రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి గారి పరాజయాన్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఎన్నికల అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి ఆయన పాదాలపై పడి పవన్ కళ్యాణ్ గారి బారి నుండి తనను రక్షించవలసిందిగా కోరుకొమ్మని అంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గారి సలహాదారులైన మేధావులు కూడా వెరీ స్మార్ట్. ఆయన జగన్ రెడ్డి గారు చిరంజీవి గారి కాళ్ళ మీద పడతారని ముందే ఊహించి చిరంజీవి గారికి జగన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదని, ఆయన విషయం తనకి వదిలేయమని చిరంజీవి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చెయ్యమని కోరినట్లుగా తెలిసింది. కాగా చిరంజీవి గారు స్వతహాగా ఎంతో మంచివారు, దయార్ద్ర హృదయులు, అన్నార్తులను ఆదుకునే ఆపద్బాంధవుడు. అయినప్పటికీ జగన్ రెడ్డి గారి కేసు కాస్త డిఫరెంట్ కాబట్టి ఆయన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికే వదిలివేయవచ్చంటున్నారు. చూద్దాం ఎన్నికల అనంతరం ఏం జరగనుందో.